హలో అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, అలాగే బావుండాలని హార్ట్‌ఫుల్‌గా అయితే కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు మేము ఖమ్మం జిల్లాలోని ఎంతో శక్తి స్వరూపిణిగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న కామేపల్లి పోలేరమ్మ తల్లి దర్శనానికి వెళ్తున్నాము. అందుకని అక్కడికి వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ 4కి లేచి అంతా అయితే రెడీ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళి పొంగల్ పొంగిచ్చి కోడిని కోస్తాము. ఇది మా మావయ్య మొక్కుకున్న మొక్కు అన్నమాట. అక్కడికి వెళ్ళి పొంగల్ అవి చేయడానికి కావాల్సిన సామాన్లంతా రెడీ చేసి పెట్టుకున్నాము. కామైపల్లి టెంపుల్కి మా ఇంట్లో వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ, గిరిజా వదిన వాళ్ళ ఫ్యామిలీ, అలాగే మా అమ్మ, నానమ్మ, గూడూరు నుంచి చిన్నత్త అండ్ వాళ్ళ మనవరాలు వచ్చారు. చిన్నత్త వాళ్ళు ఎలా వచ్చారంటే గుడి దగ్గర నాటుకోడి కోయాలని చెప్పాను కదా, మా ఊరి దగ్గర నాటుకోడి ప్రైస్ ఎక్కువ చెప్పారనమాట. సో ఇంకా అత్త వాళ్ళకి కాల్ చేసి అక్కడ నాటుకోళ్ళు ఉంటే చూడమని చెప్పాము. ఆ అత్త అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ మీద అక్కడ తక్కువ ప్రైస్కే వచ్చింది. వెళ్తామో వెళ్ళమో అన్నట్టు ఉన్నిందనమాట ఈ ప్రయాణం. కానీ ఎలాగోలా ప్రయాణం అయితే కుదిరిపోయింది అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి. ఎర్లీ మార్నింగ్ నుంచి రెడీ అయ్యి 6కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఎవరూ టిఫిన్ చేయలేదు, అందుకని రోడ్ సైడ్ ఒక దగ్గర టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర 6కి స్టార్ట్ అయితే కామైపల్లికి వచ్చేసరికి 10 అలా అయింది. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ప్లేస్ చూసుకొని పొంగల్ పొంగించాము. మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి చాలామంది అయితే ఉన్నారు. అందరూ పొంగళ్ళు పెట్టేవాళ్ళు, మేకలు, కోళ్ళు కోస్తున్నారు. ఇక్కడ అమ్మవారు ఎంత పవర్ఫుల్ కాబట్టి వాళ్ళు కోరుకున్నవి నెరవేరాయి కాబట్టి అమ్మవారికి మొక్కుబడి చెల్లిస్తున్నారు. ఉదయం పూటైతే చాలా రష్గా ఉంది. మధ్యాహ్నంకంతా ఖాళీ అయింది. పొంగల్ని చేయడం అయిపోయిన తర్వాత పొంగల్ తీసుకుని పూజకు కావాల్సినవి తీసుకొని గుడి దగ్గరికి వెళ్తున్నాము. అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారి దర్శనంకి వెళ్ళాము. ఇక్కడ గుడికి కాయిన్స్ అంటించి కోరికలు కోరుకుంటున్నారు. కొంతమంది కాయిన్స్ అలాగే అతుక్కొని కాసేపు వరకు రావడం లేదు. కొంతమందివి కాసేపు ఉండి పడిపోతున్నాయి. అమ్మవారిని దర్శించుకొని మేము కూడా కాయిన్స్ అంటించాము. పడిపోతే జరుగుతుంది త్వరలో అని కొంతమంది చెప్తున్నారు. ఏది కరెక్టో నాకు కూడా సరిగా తెలీదు. చాలామంది నమ్మకంతో కాయిన్స్ని అయితే అంటిస్తున్నారు. నేను కూడా ఒకటి అనుకొని కాయిన్ అంటించాను. అది అలాగే గోడకు ఉండిపోయిందండి.
అలాగే గోడకు ఉంటే మనం కోరిన కోరిక లేట్గా జరుగుతుందని చెప్తున్నారు. అయితే నేను కోరుకుంది చాలా లేట్గా జరుగుతుందేమో అండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు ఒక దగ్గర వచ్చి ప్లేస్ చూసుకున్నాము భోజనం వండుకోవడానికి. ఇంటి దగ్గర నుంచి స్టవ్ అండ్ సిలిండర్ తెచ్చాము. ఇక్కడ కట్టెలు కూడా దొరుకుతున్నాయి. స్టవ్ మీద రైస్, కట్టెల పొయ్యి మీద చికెన్ చేశారు. రైసు కర్రీ అయిపోయిన తర్వాత అందరం కలిసి కూర్చొని తిన్నాము. తినేసిన తర్వాత కాసేపు అక్కడే కూర్చొని ఈవినింగ్ 4కి అంతా ఇంటికి బయలుదేరాము. సో ఫ్రెండ్స్, ఇది మన ఈ రోజుటి కామెపల్లి పోలేరమ్మ టెంపుల్ విజిట్ బ్లాగ్. మీరు కూడా ఫ్యామిలీతో కలిసి వీకెండ్స్లో ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఆ పాజిటివ్ వైబ్ మీకు కూడా కనెక్ట్ అయితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.